అట్టహాసంగా నామినేషన్ వేసిన భీమిలి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు 2014 కంటే భారీ మెజారిటీతో విజయం సాధిస్తానని ధీమా. భీమిలి పసుపుమయంగా మారింది. ఈ నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా గంటా శ్రీనివాసరావు రెండోసారి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీ జనసంద్రాన్ని తలపించింది. నియోజకవర్గంలోని భీమిలి, పద్మనాభం, ఆనందపురం, మధురవాడ, సింహాచలం తదితర ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన నాయకులతో పట్టణంలోని రోడ్లని పసుపుమయంగా మారాయి. పార్టీ శ్రేణులతో గంటా శ్రీనివాసరావు మిత్రులు శ్రేయోభిలాషులతో హాజరయ్యారు. జనసందోహాన్ని నియంత్రించడానికి పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. భారీ ర్యాలీగా భీమిలి ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లిన గంటా శ్రీనివాసరావు రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ భాస్కర్ రెడ్డికి 3 సెట్ల నామినేషన్ పత్రాలు అందజేశారు. పగలురే పార్టీకై కృషి చేసింది నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే పగలురే పార్టీకై కృషి చేసి మీరు రాష్ట్రంలో వైసీపీ ఖాళీ అయిపోయిందని ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్, భీమిలి అసెంబ్లీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావులు తెలిపారు. నామినేషన్ అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఒకే నియోజకవర్గం నుంచి రెండోసారి పోటీ చేయడం ఇదే మొదటిసారి అని గంటా శ్రీనివాసరావు అన్నారు. భీమిలికి స్థానిక మేనిఫెస్టోను రూపొందించి ఒక మోడల్ సిటీగా తీర్చిదిద్దుతానని ఆయన తెలిపారు. కూటమి మద్దతుతో భారీ మెజారిటీతో గెలుపొందుతానని ధీమా వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు 37,000 మెజారిటీతో గెలుపొందారని, ఈసారి ఆ మెజారిటీని బ్రేక్ చేస్తానన్నారు. భోగాపురం విమానాశ్రయం, విశాఖ సిటీ మధ్యలో ఉన్న భీమిలిని శాటిలైట్ సిటీగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈరోజు నామినేషన్ ఒక పండగ వాతావరణం వేయడం జరిగింది. నాకు ఇది 6వ ఎన్నిక. నేను ఎలక్షన్ ఫేస్ చేస్తున్న ఎన్నికలు నాకు 6వ ఎన్నిక. గతంలో 5 ఎన్నికలు 99లో అనకాపల్లి ఎంపీగా పొందుపెట్టి 2004, 2009, 2014, 2019 అసెంబ్లీకి అటు గ్రామీణ ప్రాంతంలోనూ ఇటు అర్బన్ ప్రాంతంలోనూ ప్రత్యేకించి 2014లో నేను ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం జరిగింది. అయితే ఇప్పటిదాకా కూడా ఏ ఎన్నికల్లో కూడా చూడడం ఒక కొత్త అనుభవం నాకు ఈ ఎన్నికల్లో నాకు ఎదురవుతూ ఉంది. గతంలో పోటీ చేసినప్పుడు జనరల్గా కాన్స్టిట్యూన్సీలో కొంచెం అట్మాస్ఫియర్ ఫేవరబుల్ ఉండేది. మనం వెళ్ళిన తర్వాత ఎలక్షనరింగ్ ద్వారా కొంత అడ్వాంటేజ్ తీసుకొని ఎలక్షన్లో గెలవడం జరుగుతూ వచ్చింది. అయితే వాటి అన్నిటికంటే భిన్నంగా ఈసారి ఈ భీమిలిలో రెండోసారి నేను పోటీ చేస్తున్నప్పుడు మరి గత 10 రోజులుగా కూడా గ్రామీణ ప్రాంతాల మండలాలు 3 మండలాల్లో కూడా ఒక్కొక్క రోజు ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు ఒక గొప్ప అనుభూతి, ఆనందం ఏంటంటే ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు. మీరు కావాలి, మీరు రావాలి మాకు. గతంలో 2014-19 ఆ పీరియడ్లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మీరు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఇక్కడ చేసిన అభివృద్ధి మాకు గుర్తుంది. ఈ 5 ఏళ్ళు కూడా ఎక్కడ ఒక్కటింటే ఒక చిన్న కార్యక్రమం కూడా జరగలేదు. అందుకే మేము స్పష్టంగా మాకు ఆ మార్పు తేడా కనిపిస్తుంది. అందుకే మేము కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా అని చెప్పని ఎక్కడికి వెళ్ళా కూడా వాళ్ళు స్వాగతిస్తూ ఉన్నారు, అమూలంగా స్వాగతం పొందుతూ ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు కూడా స్పష్టంగా మార్పు కోరుకుంటా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి గారిని గుడ్ బై చెప్పేయాలి, ఈ రాష్ట్రం నుంచి ఆయన్ని తరిమేయాలి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి అనుభవం నాయకుడు కావాలని చెప్పని ప్రజలు కోరుకునే మార్పు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందుకే ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కూడా స్పష్టంగా మార్పు కోరుకుంటా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి గారిని గుడ్ బై చెప్పేయాలి, ఈ రాష్ట్రం నుంచి ఆయన్ని తరిమేయాలి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి అనుభవం నాయకుడు కావాలని చెప్పని ప్రజలు కోరుకునే మార్పు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందుకే ఈరోజు చాలామంది నాయకులు కూడా వైసీపీ పార్టీలో నుంచి మన పార్టీ వైపు ఆకర్షితులు అవుతూ ఉన్నారు, అందులో జాయిన్ అవుతూ ఉన్నారు. వల్ల ఏంటంటే విశాఖపట్నం పార్లమెంట్లో 7 నియోజకవర్గాల్లో
జనాల్లో చాలా పాజిటివ్గా ఉంది. మేము 1-2 అలా ఇష్యూస్ నుంచి సెట్ చేసేసుకుంటే తప్పకుండా 7-7 మంచి మెజారిటీతో గెలుస్తామని నమ్ముతున్నాము. ఈ నెక్స్ట్ వారంలో మిగతా వాళ్ళు కూడా అందరూ, నాది కూడా నామినేషన్ 22వ తారీఖు కూడా వేస్తున్నాము. భవిష్యత్తులో మా రాష్ట్ర నాయకులు, నేషనల్ లీడర్స్ కూడా, మా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు అందరూ కూడా పర్యటనకి వస్తారని అనుకుంటున్నాం. మరి ఏ నియోజకవర్గాల్లో వాళ్ళు పర్యటన కోసం వస్తారో తెలియదు. బీజేపీ నుంచి కేంద్ర నాయకులు కూడా, మరి మోడీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు, యోగి గారు కూడా వస్తారని సమాచారం వస్తుంది. వాళ్ళు కూడా ఏ నియోజకవర్గాలు వస్తారో తెలియదు. అందరూ ఏంటి అంటే ఇవాళ మనకి రాష్ట్రాన్ని, దారి తప్పిన రాష్ట్రాన్ని మళ్ళీ దారిలోకి తీసుకెళ్ళాలి. విశాఖపట్నం అభివృద్ధి చెందాలంటే గంటా గారు అన్నట్టు ప్రత్యేకంగా భీమిలికి ఒక చాలా స్పెషల్ పాత్ర ఉంది. ఇక్కడ భూమి అవైలబిలిటీ అవనివ్వండి, లేకపోతే గ్రోయింగ్ సిటీ, వాళ్ళ ఐటీ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువ ఈ ప్రాంతంలోనే వచ్చింది. రేపు పర్యాటక కేంద్రంగా డెవలప్ చేయాలన్నా కూడా భీమిలి నియోజకవర్గం చాలా పనికొస్తుంది. సో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ కూటమి 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని మేము హామీ ఇచ్చాం. మరి దాంట్లో నా అంచనా ప్రకారం భీమిలి నియోజకవర్గంలోనే మినిమం ఒక 50-60 వేలు ఉద్యోగాలు సృష్టించే బాధ్యత మా అందరి మీద ఉంది. తప్పకుండా మేము పనిచేస్తాం. నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను కాబట్టి ఓవరాల్ పార్లమెంట్కి మేనిఫెస్టో ఏముండాలి అనేది కొన్ని పాయింట్లు రాసుకొని మొన్న పార్టీ ఆఫీస్ ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. అది మా మీటింగ్స్లో కూడా మేము దాని మీద మళ్ళీ డిస్కస్ చేస్తాం. తొలుత ఎంవీపీ కాలనీలోని ఆయన నివాసం నుంచి భారీ ఊరేగింపుగా సంపత్ వినాయగర్ ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి ర్యాలీగా భీమ్లీకి తరలి వెళ్లారు. ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గంటా రవితేజ, భీమ్లీ ఇన్ఛార్జ్ కోరాడ రాజ్బాబు, జనసేన ఇన్ఛార్జ్ పంచకర్ల సందీప్ తదితరులు పాల్గొన్నారు.